హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ లాంగ్ వీడియోలో నేను మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. అదే స్వీట్ కార్న్ వడ. సో యూజువల్లీ స్వీట్ కార్న్, బాయిల్డ్ స్వీట్ కార్న్ తింటారు, కార్న్ చాట్ తింటారు. కానీ ఇలా స్వీట్ కార్న్ వడ లాగా చేశారనుకోండి, అలా ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి అది తినేస్తారు. ప్లస్ దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. నేను మీకు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇవాళ వీడియోలోకి వెళ్ళే ముందర నా వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్వీట్ కార్న్ చేసే ముందర ఫస్ట్ అయితే అన్నీ ఒలుచుకొని నీళ్ళల్లో నానేయాలి. ఏదైనా డస్ట్ ఉన్నా పోతుంది. బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మిక్సీకి వేయాలన్నమాట. సో ఇలా ఇందులో అయితే 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటేమో ప్యూర్ మొత్తం తిప్పేసేయచ్చు. తర్వాత పిండ్లు కార్న్ఫ్లోరు, రైస్ ఫ్లోర్ ఇవి కలుపుకోవచ్చు. అట్లా మొత్తం తిప్పకపోయినా కొంచెం ఒకటి బరకగా తిప్పి అప్పుడు కొంచెం కార్న్ నోటికి తగిలేలా ఉంటుంది. అట్లా అయినా చేయొచ్చు. నేను ఇది చిన్నపిల్లలకు పెడుతున్నా కాబట్టి మొత్తం గ్రైండ్ చేసేసాను. సో దానికి సరిపడా పచ్చిమిర్చిని అయితే ఇప్పుడు తీసుకున్నాను. కొంచెం కారం తక్కువే వేస్తున్నాను. ఎందుకనంటే చిన్నపిల్లలకు పెడుతున్నానని చెప్పాను కదా. సో అందుకని మిర్చి కొంచెం తక్కువే వేస్తున్నాను అనమాట. మిరప్పొడి వాడడం కంటే పచ్చిమిర్చి వాడడం చాలా శ్రేష్టం. సో ఏదైనా ఇట్లా మిక్సీలోకి వేసే వాటిలో అయితే మిరప్పొడి అవాయిడ్ చేసి పచ్చిమిర్చిని డైరెక్ట్గా వాడండి. ఇదే హెల్దీ. ఎక్కువ ఇమ్యూనిటీ వచ్చేది పచ్చిమిర్చితోనే, మిర్చి పౌడర్ కంటే కూడా. మిర్చి పౌడర్ ఏంటంటే డ్రై అయిపోతుంది కాబట్టి అదంతా గుడ్ కాదు హెల్త్కి. సో పచ్చిమిర్చినే వేసేస్తున్నాను అనమాట. అది నేను కొంచెం క్వాంటిటీ తక్కువ వేస్తున్నాను. మీరు మీకు కావాల్సిన తగినంత కారం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. అండ్ పిల్లలు కొంచెం కరివేపాకు ఇట్లాంటివి కూడా అవాయిడ్ చేస్తారు తినడం. సో దాన్ని కూడా మిక్సీలోకి వేసేసి గ్రైండ్ చేసేస్తున్నాను అనమాట. సో మన గ్రీన్స్ కూడా అనేది యాడ్ అవుతాయి అనమాట కార్న్లోకి. సో నేను మీకు ముందర చెప్పాను కదా కార్న్ బెనిఫిట్స్ ఏంటి చెప్తాను అని. సో కార్న్ బెనిఫిట్స్ ఏంటంటే దాన్ని తినడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఫైబర్ ఫుడ్ వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావు. అండ్ చిన్నపిల్లల్లో ఇది ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ని కూడా పెంచుతుంది అనమాట. అండ్ అలానే బోన్ హెల్త్కి ఉపయోగపడుతుంది. ఇంకా అలానే చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ మిక్సీకి అయితే వేసేద్దాం ఇప్పుడు. ఇదిగోండి కన్సిస్టెన్సీ అయితే ఇలా వస్తుంది. తర్వాత దాన్ని మొత్తం ఎంటీ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకునేసేసాను. ఇప్పుడు దాంట్లోకి కొంచెం రైస్ ఫ్లోర్, మీరు కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ వేస్తే కొంచెం గరగరా అని వస్తాయన్నమాట. సో ఐ అవాయిడెడ్ మైదా. కార్న్ఫ్లోరే వాడలేదు, రైస్ ఫ్లోర్ మాత్రం వాడాను. అది కొంచెం చిక్కబడాలి. కొంచెం సేపు ఫ్రిడ్జ్లో అయినా పెట్టవచ్చు, లేకపోతే అట్లే వదిలేయచ్చు. లెట్ ఇట్ సిట్ ఫర్ సమ్ 15 to 20 minutes. ఇట్ విల్ గెట్ థిక్కర్ అనమాట. ఇంకా అన్నీ ఉప్పు కారం అంతా వేసేసాం కాబట్టి ఇంకా జస్ట్ దీంట్లో ఆనియన్స్ కలుపుకొని వేసేసుకుని ఇంకా వడల్లాగా కాల్చేసుకోవడమే. అది షాలో ఫ్రైనా డీప్ ఫ్రైనా అనేది మన ఇష్టాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొంచెం ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై అవ్వాలి అని అనుకున్న వాళ్ళైతే డీప్ ఫ్రైలో చేసుకోవచ్చు. షాలో ఫ్రైలో ఆయిల్ తక్కువ పడుతుంది అనుకుంటే ఆయిల్ తక్కువలో షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. సో ఎలా చేసినా కూడా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. నేను కొంచెం పలచబడినట్లు అనిపిస్తే ఇంకొంచెం రైస్ ఫ్లోర్ వేసి మిక్స్ చేస్తున్నాను. సో నేను ఇందాక బెనిఫిట్స్ గురించి చెప్తున్నా కదా, మెయిన్ బెనిఫిట్స్ అయితే చెప్పడం మర్చిపోయాను. ఐ విజన్కి ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా అలానే మైన్యూట్ మినరల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మెగ్నీషియం అట్లాంటి మినరల్స్ మనకు వేరే ఫుడ్స్లో దొరకనివి సో ఇందులో ఉంటాయి. సో ఏదైనా మినరల్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా ఇది తినొచ్చు. స్వీట్ కార్న్ అనేది ఎలాంటి రూపంలో అయినా తినొచ్చు. ఇలా ఆయిల్ ఎక్కువ పడుతుంది అని అనుకున్న వాళ్ళైతే ఆయిల్ తక్కువ వేసుకుని జస్ట్ ఇట్లా బాయిల్ చేసుకుని కూడా తినేయచ్చు. అలానే ఇంక ఇది యాంటీ ఆక్సిడెంట్ పౌడర్ అనేది ఉంటుందన్నమాట దీంట్లో, యాంటీ ఆక్సిడెంట్ పవర్. సో దానివల్ల ఏమవుతుందంటే స్కిన్ సెల్స్ని డ్యామేజ్ చేయకుండా చూస్తుంది. సో స్కిన్ కూడా చాలా గ్లోయిగా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇందాక ఆనియన్స్ తరిగి నీళ్ళల్లో వేసుకున్నాను. కళ్ళు మంటలు రాకుండా ఉంటాయి. ఇది కూడా ఒక టిప్. సో దాన్ని తీసి ఇప్పుడు ఆనియన్స్ అన్నీ దీంట్లోకి వేసేసి మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసి బాగా కొంచెం గట్టిపడింది అన్నమాట పిండి అయితే. ఇప్పుడు ఇంకా ఆయిల్ ప్యాన్లో పెట్టుకుంటున్నాను డీప్ ఫ్రైకి. సో ఇలా ఫ్లాట్ ఆయిల్ అయినా వాడచ్చు, ఫ్లాట్ నాన్ స్టిక్ అయినా వాడచ్చు, లేకపోతే ఇంకా ఫ్లాట్ కాకుండా వేరే ఏదైనా వాడచ్చు. నేనైతే ఈ ఫ్లాట్ది ప్రిఫర్ చేశాను, ఒకదానికొకటి అతుక్కోకుండా బాగా వస్తాయి కాబట్టి. సో ఆయిల్ అయితే ప్రీహీట్ చేసేస్తున్నాను. ఒక్కటే గుర్తుపెట్టుకోండి,
ఆయిల్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేయాలి ఏదైనా సరే. ఆయిల్ కొంచెం తక్కువ వేసినా అడుగు అంటేస్తుంది, సో సరిగా రావన్నమాట. నేను ఫస్ట్ వేసాను, అదంతా క్లిక్ అవ్వలేదు, అందుకని అమ్మ హెల్ప్ అయితే తీసుకున్నాను. నాకు ఇందులో కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ కాబట్టి. సో మదర్స్ ఆర్ ఎనీవేర్ టు ప్రొటెక్ట్ యూ అండ్ టు హెల్ప్ యూ. సో మా అమ్మ అయితే చెప్పింది, కొంచెం టిప్స్ చెప్పింది, ఇలా ఇలా వేస్తే బాగా వస్తాయి అని. బట్ మా హస్బెండ్కి అయితే డీప్ ఫ్రై నచ్చింది, షాలో ఫ్రై అంత నచ్చలేదు. ఆనియన్స్ రాగా ఉన్నాయి అని అన్నారు. రెడీ టు గో, ఆల్ సెట్ టు గో అని చెప్పి ఇంకా నేను స్టార్ట్ చేశాను. అమ్మేమో నీకు రావట్లేదు, నేను ఒక ట్రై చేసి చూపిస్తాను ఇవ్వు అని అడుగుతున్నారనమాట. ఫస్ట్ వేసాక చూడు నేను నేర్పిస్తాను అని. బట్ ఎక్కడింటా మొండి పిల్లని నేను, అసలు అమ్మ మాట విన్నాను. చూడండి అమ్మ ఇంత రిక్వెస్ట్ చేస్తున్నారు పాపం. నేను వినను అంటున్నాను, అట్లే వేస్తున్నాను నేనే. ఫైనలీ 1 రౌండ్ ఆఫ్ వడలు అయితే అయిపోయినాయి. సో అది టేస్ట్ ఎలా ఉందో చూసే ముందర ఇంకొక రౌండ్ కూడా మంచిగా వస్తుందో రాదా నేనే ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. బట్ అమ్మ మాత్రం నేను నేర్పిస్తాను రా నాన్న, నన్ను ఇంకా చిన్నపిల్లలానే చూస్తున్నారు. సో తల్లి ప్రేమ లాంటిది, బిడ్డకు చేయి కాలుతుందేమో, బిడ్డకు చేయి తగులుకుచ్చుకుంటుందేమో అన్న ప్రేమ అనమాట అమ్మది. ఏనలేని ప్రేమ అది, అమ్మ ప్రేమ అనేది ఎవరికి. ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా ఎండ్ ఆఫ్ ద డే తల్లి బిడ్డ శ్రేయస్సు కోసమే చూస్తుంది, బిడ్డకి ఏం దెబ్బలు తగలకూడదనే చూస్తుంది. సో పెళ్ళ 2 పిల్లలు పుట్టినా కూడా మా అమ్మ నా గురించి, నా కేర్ గురించి ఆలోచిస్తుంది. సో దట్ ఈస్ లవ్, మదర్స్ లవ్. యా ఫైనల్గా అమ్మ పక్క నుండి గైడెన్స్ తోటి వడలు అయితే తట్టేశాను. ఇది మామూలు వడల్లా కాదు, మినపప్పు వడల్లా కాదు, కొంచెం ఎక్కువ జారుగా ఉన్నాయి, జారిపోతున్నాయి అన్నమాట. అందుకే కొంచెం స్వీట్ కార్న్ బరకగా వేసుకుంటే అట్లా జారిపోకుండా కొంచెం గట్టిగా అనేది వస్తాయి. బట్ ఇట్లా చేయడం వల్ల స్వీట్నెస్ చాలా బాగా వచ్చింది వడల్లో. సో ఇప్పుడు వడలు అయ్యే ముందర అమ్మ నేను హెల్ప్ చేస్తానే అని వచ్చింది. నో 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 నేనే అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. సో చూడండి ఎంత బ్రౌన్గా, గోల్డెన్ బ్రౌన్గా వేగాయో, చూడ్డానికి చాలా బాగా అనిపిస్తుంది కదా. దాన్నైతే ఒక టిష్యూ పేపర్ మీదకి వేసుకున్నాను, ఆ ఆయిల్ అంతా కొంచెం వడగట్టేస్తుందని. దీంట్లోకి వేసాను ఫస్ట్ ఆయిల్ మొత్తం, అది డ్రిప్ అయిన తర్వాత మళ్ళీ టిష్యూ పేపర్ మీదకి వేసాను. ఎంతైనా ఆయిలీ ఫుడ్ కదా, వీ షుడ్ అవాయిడ్ ఇట్, బట్ వన్స్ ఇన్ అ వైల్ వీ కెన్ హ్యావ్ ఇట్ అనమాట. సో ఇలానే మిగతా రౌండ్ కూడా ఆయిల్ వేసేసాను, చూస్తుండండి.一望一望都遗忘去年的烦恼和姑娘，魔幻魔幻都魔幻，今年的姑娘更漂亮。అదిగో చూసేసారా, ఇట్లా ఉండగానే అమ్మ మాటల్లో మళ్ళీ వచ్చేసింది. ఒక రౌండ్ నేను వేస్తాను చూడు, ఎలా వేస్తానో చూడు దగ్గరుండి అని చెప్పింది. అమ్మకైతే ఎంత బాగా రౌండ్గా వచ్చాయో వడలు. ఎక్స్పీరియన్స్ అండి, ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. అట్లనే ఇంకొంచెం రైస్ ఫ్లోర్ వేసినా కూడా ఆ టేస్ట్ అనేది పోతుంది, స్వీట్ కార్న్ టేస్ట్ అనేది పోతుంది అనమాట. సో అది వేసాక ఇట్లా వైట్ నురుగు అంతా రావడం కూడా అదే కారణం, కొంచెం స్వీట్ కార్న్ ఎక్కువ మెదిగిపోయింది, సో దానివల్ల అనమాట. బట్ ఇట్లా డీప్ ఫ్రై చేయడం వల్ల అయితే మా వారికి చాలా బాగా నచ్చింది. ఆయిల్ కొంచెం పీల్చింది కానీ ఆనియన్స్ అన్నీ బాగా డీప్ ఫ్రై అయ్యాయి. మా వారికి ఏంటంటే ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై అయితే తింటారు, పచ్చి ఉంటే తినరు. సో ఒక 3-4 వేస్తున్నాం అనమాట ఒక రౌండ్కి అంతే, ఎందుకంటే అంతకు మించి వేస్తే ఈ ఒకటి ఒకటి తగులుకొని పచ్చి అనేది ఉండిపోతుంది, కాలట్లేదు, మామూలు వడల్లా కాదు. సో ఇంట్లో చేయడం కదా, చిన్న చిన్న బాండళ్ళే ఉంటాయి, మరీ పెద్ద వాటిల్లో పెడితే కూడా అది మళ్ళీ ఇంకొక నస, ఈ నూనె అంతా అయిపోయి తోముకోవడం ఇబ్బంది. సో ఫైనల్లీ ఇంకొక రౌండ్ ఆఫ్ వడలు అయితే అమ్మ వేశారు. నాన్నకు కూడా బాగా నచ్చాయి, అనుకోకుండా నాన్నకు కూడా ఈసారి వడలు అయితే బాగా నచ్చాయి అనమాట. అమ్మ నువ్వు వేస్తే వేసావు, నేను తీస్తా అమ్మ అని నేను వచ్చా మళ్ళీ. అది ఏదో ఒకటి పాడు చేసేసి వెళ్తా. ఇప్పుడు చూస్తుండండి, అది నురుగు వచ్చేస్తుంది వడల్లో, బికాజ్ ఈ స్వీట్ కార్న్ అనేది బాగా కొంచెం లిక్విడ్ అయిపోయింది కాబట్టి. బట్ వన్స్ స్వీట్ కార్న్ వడలు తీసేసాకైతే నురుగు లేదు. బెటర్
బయట అయితే మనకు ఆయిల్స్ రీయూజ్ చేస్తూనే ఉంటారు, బట్ ఇంట్లో అయితే మనం మ్యాక్సిమం రీయూజ్ అయితే చేయం. అందుకని కొంచెం తక్కువ ఆయిలే వేసుకున్నాను, రీయూజ్ చేయం కాబట్టి. అది మంచిది కాదు, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఫామ్ అవుతుందంటారు, అది చాలా ప్రాబ్లమ్స్ అనమాట. ఇవాళ నా వీడియో లెంతీగా ఉన్నా కూడా నేను కొంచెం ఇందులో మంచి హెల్త్ టిప్స్ కూడా చెప్పాను. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇందులో మీకు స్వీట్ కార్న్ బెనిఫిట్స్ ఉంటాయి, దీనివల్ల మధ్యలో వచ్చే మంచి టిప్స్ ఉంటాయి. సో బోర్ కొట్టుంది అనుకోకుండా ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకండి. 遗忘遗忘都遗忘去年的烦恼和姑娘。魔幻魔幻都魔幻，今年的姑娘更漂亮。遗忘遗忘都遗忘去年的烦恼和姑娘。魔幻魔幻都魔幻，今年的姑娘更漂亮。遗忘遗忘都遗忘去年的烦恼和姑娘。魔幻魔幻都魔幻，今年的姑娘更漂亮。 సో అయిపోవచ్చాయండి మన వేడి వేడి స్వీట్ కార్న్ వడలు అయితే. ఇంకా రుచి చూసేసి టేస్ట్ చెక్ చేసేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో నేను ఇప్పుడైతే ఇది దీంట్లోకి వడకట్టేస్తున్నాను. ఎలా ఉన్నాయి వడలు? సూపర్గా ఉన్నాయి. నేనే రెసిపీ. సో చూసారు కదండి ఫ్రెండ్స్, ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి.